నమస్కారం ఫ్రెండ్స్. డైలీ ఎగ్జామ్ బైట్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో 26 జనవరి 2026 కరెంట్ అఫైర్స్‌ని ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూపిన పండో డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్స్ చూసుకుంటే సట్లెజ్, రవి, బియాస్, చీనాబ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే బియాస్ నది అండి. ఈ డ్యామ్ అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఉంది. ఇది బియాస్ సట్లెజ్ లింక్ ప్రాజెక్ట్‌లో భాగమండి. అందుకిప్పుడు మనకి న్యూస్‌లో వస్తుంది చూడండి. పరీక్షల దృష్ట్యా మనకి డ్యాము, నది, రాష్ట్రం గుర్తించుకోవాలండి. సో, చూసుకోండి. డ్యామ్ నేమ్ అయితే పండో డ్యామ్ అండి. అలాగే రివర్ నేమ్ బియాస్ అండి. అలాగే స్టేట్ చేసుకుంటే మండి డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మైనింగ్ సందర్భంలో టైలింగ్స్ అంటే ఏమిటి? ఫినిష్డ్ మినరల్ ప్రొడక్ట్స్, వేస్ట్ వాటర్ రిలీజ్డ్ ఇంటూ రివర్స్, లెఫ్ట్ ఓవర్ మెటీరియల్స్ ఫ్రమ్ ప్రాసెసింగ్ ఆఫ్ మైన్డ్ ఓర్, నన్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి అండి. లెఫ్ట్ ఓవర్ మెటీరియల్ ఫ్రమ్ ప్రాసెసింగ్ ఆఫ్ మైన్డ్ ఓర్. ఒకసారి దీన్ని తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే, ఖనిజాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాలనే టైలింగ్స్ అంటారండి. సో, టైలింగ్స్ అంటే ఏంటి? ఖనిజాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాలు. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్‌లోకి వచ్చిందంటే, భారతదేశంలోని మొదటి టైలింగ్ పాలసీని ప్రకటించారండి. దీని ఎయిమ్ ఏంటంటే, మినరల్స్ రికవరీ కోసం అండి. సో, గుర్తుంచుకోండి. మైనింగ్ సందర్భంలో టైలింగ్స్ అంటే ఏమిటంటే, ఖనిజాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాల్ని టైలింగ్స్ అంటారండి. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచంలోని మొట్టమొదటి 6G ఉపగ్రహాన్ని పరీక్ష కోసం విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? యూఎస్ఏ, జపాన్, చైనా, సౌత్ కొరియా. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి చైనా అండి. ఈ ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపారు. టెక్నాలజీ కరెంట్ అఫైర్స్‌లో ఇది ఇంపార్టెంట్ క్వెషన్ అండి. సో, గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటి 6G ఉపగ్రహాన్ని పరీక్ష కోసం విజయవంతంగా ప్రయోగించిన దేశం చైనా అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. కొత్త దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం జనవరి 2026లో ఏ దేశం భారతదేశానికి రెండవ అతిపెద్ద ఎల్ఎన్‌జీ సరఫరాదారుగా అవతరించింది? సో, ఎల్ఎన్‌జీ ఫుల్ ఫార్మ్ చూసుకుంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అండి. సో, ఆప్షన్స్ చూడండి. ఖతార్, రష్యా, యూఏఈ, సౌదీ అరేబియా. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి యూఏఈ అండి. సో, మనకి భారత్‌కు అతిపెద్ద ఎల్ఎన్‌జీ సరఫరాదారు అయితే ఖతర్ అండి. కానీ ఇక్కడ అడిగింది రెండవ అతిపెద్ద. సో, మనకి రెండవది యూఏఈ. ఫస్ట్‌ది ఖతర్, రెండవది యూఏఈ. గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. భారతదేశ గణతంత్ర దినోత్సవం 2026 వేడుకలకు ముఖ్య అతిథులెవరు? ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక దేశం నుండి అతిథుల్ని ఆహ్వానిస్తామండి. అలాగే ఈ సంవత్సరం మనకి భారత గణతంత్ర దినోత్సవం 2026 వేడుకలకు ముఖ్య అతిథులని మనం ఎవరిని పిలిచామంటే యాంటోనియో కోస్టా మరియు ఉర్సులా వాన్ డెర్ లెయిన్. ఓకే. గుర్తుంచుకోండి. ఆప్షన్ సి యాంటోనియో కోస్టా మరియు ఉర్సులా వాన్ డెర్ లెయిన్. ఈ ఏడాది థీమ్ ఏంటంటే 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం అండి. సో, వందే మాతరం వచ్చి మనకి 150 సంవత్సరాలు పురస్కరించుకోవడానికి మనం ఈ థీమ్‌ని ఇప్పుడు తీసుకున్నారు వీళ్ళు. వందే మాతరం ఎవరు రాసారో మీకు తెలుసు. బంకిం చంద్ర చటర్జీ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? జాన్యువరి 1, జాన్యువరి 26, ఫిబ్రవరి 15, డిసెంబర్ 10. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి జాన్యువరి 26 అండి. సో, ఈ సంవత్సరం జాన్యువరి 26 కస్టమ్స్ దినోత్సవం థీమ్ ఏంటంటే కస్టమ్స్ ప్రొటెక్టింగ్ సొసైటీ త్రూ విజిలెన్స్ అండ్ కమిట్మెంట్ అండి. సో, గుర్తుంచుకోండి. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం అనేది ఏ తేదీన మనం జరుపుకుంటాం? జనవరి 26. దాని థీమ్ ఏంటంటే కస్టమ్స్ ప్రొటెక్టింగ్ సొసైటీ త్రూ విజిలెన్స్ అండ్ కమిట్మెంట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ప్రకటించిన శౌర్య మరియు సేవా పథకాలు ఏ సేవలకు చెందిన సిబ్బందికి అందించబడతాయి? ఈ సంవత్సరం 2026 రిపబ్లిక్ డే నాడు ప్రకటించిన శౌర్య మరియు సేవా పథకాలు ఏ సేవలకు చెందిన సిబ్బందికి అందించబడతాయి?
ఆప్షన్స్ చూడండి. ఆర్మడ్ ఫోర్సెస్ ఓన్లీ, పోలీస్, ఫైర్, హోమ్ గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్. ఆప్షన్ సి పోలీస్ అండ్ ఆర్మడ్ ఫోర్సెస్. ఆప్షన్ డి సివిల్ సర్వీస్ ఓన్లీ. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి అండి. ఇందులో పోలీస్, ఫైర్, హోమ్ గార్డ్స్, సివిల్ డిఫెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ఇవన్నీ కలిపే ఉంటాయండి. మనం ఈ శౌర్య అండ్ సేవా పథకాలు అనేవి ఈ డిపార్ట్మెంట్స్కి ఇస్తుంటారండి. ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి మొత్తంగా 982 పథకాలు ప్రకటించారండి వీటికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, ఒకసారి మనం ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి ప్రకటించిన పద్మ అవార్డుల గురించి ఒక చిన్న ఓవర్ వ్యూ వేస్తే, ఈ సంవత్సరం మొత్తం పద్మ విభూషణ్లు అయితే 5 మందికి వచ్చాయండి. ఈ పద్మ విభూషణ్ ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 1954 ఇయర్స్ నుంచి ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పద్మ విభూషణ్ అనేది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అండి. ఫస్ట్ మనకి ఎలాగో తెలుసు భారతరత్న, ఇది సెకండ్ హైయెస్ట్ సివిల్ అవార్డు అండి. సో ఈ సంవత్సరం 5గురికి ఇచ్చారండి. నేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, గుర్తించుకోవాలి కూడా మీరు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ పద్మభూషణ్ అండి, 13 మందికి ఇచ్చారండి మొత్తంగా. ఇది థర్డ్ హైయెస్ట్ అవార్డు అండి. ఓకే, నెక్స్ట్ పద్మశ్రీ అండి, ఇది 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు అండి. మొత్తం 113 మందికి ఈ సంవత్సరం ఇచ్చారండి. ఇది కూడా ఎస్టాబ్లిష్డ్ 1954, అప్పటి నుంచి ఇస్తున్నారు ఇవి కూడా. ఓకే, ఓవర్ వ్యూ చూసుకుంటే టోటల్ పద్మ అవార్డ్స్ 2026ని మొత్తం 131 మందికి ఇచ్చారండి ఇవి. అందులో పద్మ విభూషణ్ 5 మందికి అండి, పద్మభూషణ్ 13 మందికి, పద్మశ్రీ 113 మందికి. ఇందులో ఉమెన్ అవార్డీస్ 19 మంది అండి, పోస్టమస్ హానర్స్ అండి 16 మంది, అంటే చనిపోయిన తర్వాత వచ్చిన అవార్డ్స్ అండి 16. ఫారెన్ ఎన్ఆర్ఐ అయితే 6 మందికి ఇచ్చారండి మొత్తంగా. చూసుకోండి, గుర్తించుకోవాలి ఇవన్నీ మీరు. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి సెహత్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి పంజాబ్ ప్రభుత్వం అండి. ఈ పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారండి. సుమారు 65 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వీరి అంచనా అండి. సో గుర్తించుకోవాలి, ముఖ్యమంత్రి సెహత్ యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్ ప్రభుత్వం. 10 లక్షల వరకు ఉచిత వైద్యం, 65 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందుతాయి దీనివల్ల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డే 2026 గౌరవ జాబితాలో భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అయిన అశోక్ చక్ర ఎవరికి లభించింది? ఆప్షన్స్ చూసుకుంటే గ్రూప్ కెప్టెన్ పి బాలకృష్ణ నాయక్, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, కల్నల్ సోఫియా ఖురేషి, మేజర్ ఆశాదీప్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అండి. ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది, ఈయన ఐఎస్ఎస్ను సందర్శించిన మొదటి భారతీయుడండి. ఈయన యాక్సియం మిషన్ 4 ద్వారా జూన్ 26, 2025న వెళ్ళి సక్సెస్ఫుల్గా టూర్ని కంప్లీట్ చేసుకుని వచ్చారండి. సో ఇతనికి అశోక్ చక్ర పురస్కారంతో సత్కరించారు. పేరు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విశిష్ట ధైర్య సాహసాల కోసం కింది వారిలో ఏ సిబ్బందికి కీర్తి చక్ర లభించింది? చూడండి, మొత్తం 3కి ఇచ్చారు. ఆప్షన్ సి చూడండి, గ్రూప్ కెప్టెన్ పి బాలకృష్ణ నాయర్, మేజర్ ఆశాదీప్ సింగ్ అండ్ నైబ్ సుబేదర్ డోలేశ్వర్ సుబ్బా. వీళ్ళ 3కి కీర్తి చక్ర పురస్కారం ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డే 2026 గౌరవాల జాబితాలో కల్నల్ సోఫియా ఖురేషికి ఏ అలంకరణ లభించింది? కీర్తి చక్ర, శౌర్య చక్ర, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్. చూడండి, ఆప్షన్ డి విశిష్ట సేవా మెడల్ అండి. సోఫియా ఖురేషి మీరు వినేమంటారండి, ఆపరేషన్ సింధూర్లో ఈమె మనకి ఫేస్ ఆఫ్గా నిలబడింది. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఈమె పైన. కల్నల్ సోఫియా ఖురేషి, ఈమెకి విశిష్ట సేవా మెడల్ అనేది లభించిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్‌ని డిస్కస్ చేసాం. మీకు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్‌లో చెప్పండి. ఐఎస్ఎస్‌ను సందర్శించిన తొలి భారతీయుడిగా అశోక్ చక్ర పొందిన వ్యక్తి ఎవరు? కామెంట్స్‌లో మీ జవాబును చెప్పండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.